దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అనే దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ విధానంలో నన్ను ఆహ్వానించినటువంటి మరి అన్నకు సోదరి మేరీకి మరి ప్రభు అయిన యేసు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాప బర్త్డే కాకుండా మరి ముఖ్యంగా అన్న మరి మేరీ వాళ్ళ వెడ్డింగ్ డే కూడా మరి ఈ సెలబ్రేషన్స్ లో ప్రార్థనకు ముందు ఒక 3 విషయాలు మాత్రమే. కీర్తన 97లో 8వ వచనంలో యూదా కుమార్తెలు ఆనందించుగాక అన్నట్టుగా నిజంగా పరలోకమందు మరి ఈ బిడ్డను బట్టి ఆనందిస్తున్నారు. ఎందుకంటే అన్న వాక్యంలో స్ట్రెస్ చేసి చెప్పారు, బోర్న్ అగైన్ ప్రతి బిడ్డ కూడా ఆత్మలో జన్మించకపోతే పరలోక వారసత్వం అనేది ఉండదు. మనమంతా కూడా మన గోల్ అంతా కూడా ఎవ్రీ క్రిస్టియన్ యొక్క గోల్ టు రీచ్ ద హెవెన్. మనం పరలోకంలో చేరాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందిన బ్యాప్టిజమే. నామకు వస్తే బాప్తిస్మాలు పనికి రావు, అక్కడ చెల్ల కూడా. కాబట్టి ఆ బిడ్డ మారు మనసుని బట్టి మనం ఇక్కడ సంతోషించడమే కాకుండా కెరూబులు సెరాపులు కోట్ల కొలది దూతలు ప్రభునందు ఆనందిస్తూ మరి ఆ బిడ్డకు మరి అన్నకు మేరీకి మెండైన దీవెనలు కుమ్మరిస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా లాభ తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానమునకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించడం కూడా తక్కువే ప్రభా. మరి అన్నను బట్టి నా తండ్రి మరి ముందు మెసేజ్ ఇచ్చిన అన్నను బట్టి ఎంతగానో మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆత్మీయ విషయాల్లో ఎంతో డెత్తులో దేవా నా ప్రభు ఎక్కడ బిడ్డలందరూ కూడా అర్థమయ్యే విధానంలో చెప్పిన ఆ వాక్యము నాలో ఫలించలాగునా మీ కృపాసాన్ని దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా మేము వచ్చామా వెళ్ళామా అని కాదు, కానీ ఈ బర్త్డే మెమరీస్ నా తండ్రి మా జీవితాల్లో ఉండులాగునా నా ప్రభ నా తండ్రి మరి నిర్గమ కాండంలో ఉన్న ఆశీర్వాదాలు అలాగే ఆది కాండంలో మా ప్రభ నిన్ను నమ్మి వచ్చినటువంటి అబ్రహాంని ఎంటీ హ్యాండ్ తో వచ్చిన అబ్రహాంను దేవా వేల కొలిదిగా నా తండ్రి మా తండ్రి 7 రాజుల కంటే గొప్పగా మీరు ఆశీర్వదించినట్టుగా ఈ సమయం అన్నను కూడా అలాగే మీరు ఆనందపురం ప్రాంతంలో మీరు బహుగా మీరు ఆశీర్వదించారు. అందుకు నేను స్తుతిస్తున్నాం. చుట్టుపక్కల అనేక ప్రదేశాల మైతే వెపన్గా మీరు వాడుకుంటున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ యొక్క నా ప్రభ ఇక్కడ చేయబట్టటువంటి ఈ యొక్క కార్యక్రమం వారి పిల్ల తరం 4 తరాలుగా దేవా ఉండలాగునా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా. బిడ్డకు మీ జ్ఞానాత్మతో నింపండి. ఎకబేదికి ఇచ్చిన జ్ఞానం కలుగ చేయదు కాక హెబ్రీ స్త్రీలకు ఇచ్చిన చురుకుదనం బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవరా ఒక తల్లిగా ఇస్రాయేలుకు తల్లిగా ఉండింది నా ప్రభా. బిడ్డ అనేక ఆత్మలు మీ తల్లిలో నడిపించే ఒక పాత్రగా ఆత్మీయ తల్లిగా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా యాయల్కి ఇచ్చిన జ్ఞానాన్ని వివేకాన్ని నా ప్రభా ధైర్యాన్ని తెగింపుని మీరు దయచేస్తే బిడ్డ అపవాదిని ఎదిరించగల శక్తి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏమైనా కాలంలో రాబోయే ప్రతి శోధన పైన నా తండ్రి వాక్యమైన మేకుతో వాక్యమైన చుట్టితో దేవ అపవాది ఘనతలో నా ప్రభ నా తండ్రి పాపము మా ప్రభ చెడుతను అసహించుకొని పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధిలోకి వచ్చే బిడ్డగా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. అలా మీరు దీవిస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కీర్తన 114:12 ఉన్నట్టుగా దేవ నా ప్రభ మరి ఇశ్రాయేలు యొక్క కుమార్తెలు నీ భయభక్తి గల కుమార్తెలు నగరునికే చెక్కిన మూల స్తంభాలాగా ఎవరైనా సంఘంలోను సమాజంలోను క్లాస్ లో కూడా మైత్రి వెపన్ గా మీరు వాడుకుంటున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మరొకసారి అన్నను బట్టి మేరీని బట్టి నా తండ్రి మరి మేరీ వాళ్ళ బంధువు రక్తం దిగు వారి తల్లిని మా తల్లి ప్రతి ఒక్కరిని అన్న వారి బంధువు రక్తం దిగు ఇక్కడ వచ్చే వారి ఇక్కడ అతని ఫెలోషిప్ మా తల్లి సంఘం యొక్క దేవా ఫెలోషిప్ మెంబర్స్ అందరూ కూడా మీ జ్ఞానాత్మతో నింపి మిమ్మల్ని మీరే మహింపరుచుకొని నేను మెండైన దీవెనలతో సంతోషం సమాధానం నెమ్మది
సమృద్ధి దయచేసినందుకు మేము స్తుతిస్తూ ఈ కేక్ ఏ విధానంలో పొంగిందో అలాగా నానాటికి వీళ్ళు బలాభివృద్ధి నందుతూ నా జీవిత ప్రయాణంలో నేను రీచ్ కావడానికి మీ కృపాసహాయం దయచేయగాక. కేక్ ఎంత మృదువుగా ఉంటుందో క్రైస్తవ జీవితం అతని వారి మాటలు మృదువుగా ఉండేలాగున మీ కృపాసహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, కేక్ ఎంత రిచ్ గా ఉంటుందో నీ నామం పెట్టబడిన నీ జనులు అన్ని నామంలో కంటే పై నామమైన మీ నామంలో హెచ్చిస్తూ వారి జీవితాలను అతని ఘనముగా మర్యాదగా పరిశుద్ధంగా జీవించే కృపనిస్తున్నందుకు మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చుట్టకే సమర్పిస్తున్న జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. సమయానికి తండ్రి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో అనేకమైనటువంటి మరి శుభకార్యాలు ఉన్నాయి, వివాహ కార్యాలు ఉన్నాయి, అదే సమయంలో మరణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 14వ అధ్యాయం మనం ప్రకటన 14:12 నుంచి మనం చూసుకుంటే దేవుని ఆజ్ఞలను యేసును గుర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును అనుంది. పరిశుద్ధుల యొక్క ఓర్పు అంటే ఆయన రాకడకు సమీపంగా ఇల్లు కట్టుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి అలాగనే ప్రభునందు మృతులు ధన్యులని రాయబడింది. 13వ వచనంలో ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందు అబ్రహాము రొమ్ములో ఉన్న వాళ్ళంతా దైవికమైన విధానంలో దేవుడు వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమును విధిని వాళ్ళకు కావాల్సిన బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు. అయితే యేసు నామంలో ఎవరైతే బ్యాప్టిజం తీసుకుని ప్రభునందుని చనిపోతారో వాళ్లకు యేసు అనేకమైన పరలోక సంబంధమైన దీవెనలు ఇస్తాడు. తర్వాత తండ్రితో మనం సమాధానపరచడానికే ప్రభువునందు ఇప్పటి నుంచి మృతులు ధన్యులు అన్నారు. ఎస్, వాళ్ళ యొక్క ధన్యకరమైన జీవితం ఎలా అంటే అబ్రహాంకు ముందు చనిపోయిన వాళ్ళెవ్వరు కూడా తీర్పు తీర్చారు. కానీ 12 మంది శిష్యులకు అంటాడు, మీరు 12 గోత్రాలు కూడా తీర్పు తీస్తారన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, క్రీస్తు నందుండి మృతులైన వాళ్ళందరూ కూడా మన మీద విరోధంగా ఎవరైతే చేస్తారో నేరారోపణ వాళ్లకు మనం నేర స్థాపన చేయడానికి, వాళ్ళు తీర్పు తీర్చడానికి దేవుడు తన పరిశుద్ధులను వాడుకుంటాడు. ఆయన శుద్ధి గల వార్తలు వాళ్ళు దేవుని చూచదండి. అలాగనే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందులు, వారి క్రియలు వారి వెంట పోలని ఆశగా చెప్తున్నారు. ఈ లోకంలో మనం మరణించినప్పుడు మనతో పాటు మన ఆస్తులు, మన యొక్క ఉద్యోగాలు, విద్య, సర్టిఫికెట్లు ఏమేమి పెట్టుకుంటుంటారు. చాలామంది దైవజనులు దేవుని వాక్యం ప్రకటించడానికి పాంప్లెట్స్లో అన్ని వాళ్ళ డిగ్రీలన్నీ వేసుకుంటుంటారు. ఆ డిగ్రీలన్నీ పరలోకానికి చేరావు. కానీ అదే పాంప్లెట్లో దేవుని వాక్యం ఎక్కువగా ఉండాలి. వాళ్ళ ఫోటో డిగ్రీలు మాత్రమే ఉంటాయి. అదే పాంప్లెట్లు దేవుని వాక్యాలతో మనం ముద్రించి ఇతరులకు ఇస్తే అవి పరలోకానికి చేరుతాయి. అలాగే మనం ఎంతమందికి వాక్యం చెప్పాం, ఎంతమందిని ప్రభులోకి నడిపించాం, ఎంతమంది అక్రమమైన జీవితాల నుంచి వాళ్ళని విడుదల చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేశాం. నరకంలోకి వెళ్తున్న వారిని, మరి పాపంలో పడిపోయిన వారిని లేవనెత్తడానికి మన వంతు ప్రయత్నం వాక్యం ద్వారా గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి సరిదిద్దినప్పుడు మనతో పాటు ఆ క్రియలన్నీ మనతో పాటు వస్తాయి. నువ్వు ఎంతమంది సాక్ష్యం ఇచ్చావని దేవుడు అడుగుతాడు. ఎన్ని ఆత్మలు ప్రభు సన్నిధిని నడిపించాలని అడుగుతాడు. అంతేగాని నీకు ఎంత వస్తుంది, ఎంత డిగ్రీలు ఉన్నాయి, ఎంత మరి స్తోమత, ఇవన్నీ బలగాల గురించి అడగడు. చాలామంది తమ బలగాన్ని గురించి గమనిస్తుంటారు. అంటే మా యొక్క బలగము, మా యొక్క వంశం, మా సత్వం చాలా పెద్దది అని మరి బలహీనులైన వాళ్ళపైన వాళ్ళు ఎంతెంతనో కుయుక్తులు మరి కుట్రలు చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ క్రియలను కూడా దేవుని సన్నిధిలో ఉంటాయి. ఎవరైతే దౌర్జన్యం, అక్రమం, అవిధేయతగా ఉంటారో వారి క్రియలకు తగిన ఫలితం నరకంలో ఉంటుంది. కానీ ఎవరైతే దేవునికి భయపడి లోబడి మరణం వరకు క్రీస్తు సైనికులుగా, క్రీస్తు ప్రతినిధులుగా, క్రీస్తు సాక్షులుగా, మరి యేసయ్య కోసం హతసాక్షులుగా ఉన్న వారి క్రియలు వారితో కూడా ఉంటాయి. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ గల ప్రభా, ఈరోజు జరిగేటువంటి వివాహంలో పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెని మీరు ఆశీర్వదించి వారికి మంచి భక్తులు దయచేయండి. అలాగనే ఈరోజు నిద్రించినటువంటి నా ప్రభ, నా అతను యేసు వాళ్ళ అక్క కూడా అక్కడ మీ సన్నిధిలో చేర్చుకొని ఆమెకు ప్రశాంతమైన జీవితం, అతని మంచి విశ్వాసిగా ఆ బిడ్డను అతను ఎల్లప్పుడూ ప్రార్థన కోరినటువంటి తల్లి. ఆ నీతిమంతుల మరణం యెహోవాకు ఇష్టమన్నారు. అలాగే నా తండ్రి ఆమె మరణ కార్యక్రమంలో, సమాధి కార్యక్రమంలో క్రమంగా మర్యాదగా జరుగులాగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంత అంటే అసహించుకునే విధంగా ఎందుకున్నాయి అనేటటువంటి విషయాలు మనము కొద్దిగా చూద్దాం. అంటే మనం ఎలా మారాలి అనేటటువంటివి కూడా మనము చూసుకుందాం. మనకున్నటువంటి అతిపెద్ద పండుగల్లో క్రిస్మస్ పండుగ ఒకటి. ఇప్పుడు పండుగ జరుపుకునే టైంలో మన
మనకు ఏమేమి అవసరం అంటే ఏమేమి అక్కడ ముఖ్యంగా ఉంటాయి, దేనికోసం పండుగ రోజు మనము ఎదురు చూస్తుంటాం, పండుగ రోజు మనము ఏం కావాలని ఎదురు చూస్తుంటాం అంటే ప్రత్యేకంగా కానివ్వండి అట్లా బట్టలు కానీ అవన్నీ ఉంటాయి. కానీ మరి ముఖ్యంగా మనము ఒక్కొక్కటి మనము చూసుకుంటూ వెళ్దాం. మరి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సంఘటనను మనం ముందు పెట్టుకొని దానిలో నుంచి మనము వివరంగా చూసుకుందాం. మరి పండుగ రోజు ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనము ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి మొట్టమొదటిది వాక్యానికి. అంటే వాక్యం ఆ రోజు ఏమి చెప్తున్నారు, ఏమి నా అంటే దేవుడు ఎలా నాతో మాట్లాడతాడు, ఏ విధంగా నాతో దేవుడు చూస్తాడు అనే రకంగా మరి వాక్యము కొరకు మనము ఎదురు చూసే వారిగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము అక్కడ మొదటి వచనం నుంచి మనం చూస్తే, అంటే ఇశ్రాయేలీలు బానిసత్వంలో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మరి ప్రహరీ గోడ అంటే ఆ కట్టిన తర్వాత ఈ యొక్క 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదిరించు మైదానమందు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పినారనమాట. మరి 7వ నెల అంటే దేవుడు ధర్మశాస్త్రంలో లేవ్యాకాండము 23వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం గమనిస్తే అక్కడ 7వ నెల పండగలాగా అంటే ఒక కార్యక్రమం జరుపుకోమని చెప్పి దేవుడి ఆజ్ఞ అనమాట. ఆ రకంగా వీళ్ళు ఈ ఆజ్ఞను ఫాలో అవి చెప్తున్నారనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ అన్ని చూసి వచ్చినటువంటి ప్రజలు, అంటే బానిసత్వంలో అప్పుడు వాక్యం దొరకని స్థితి అది. బబులోను దేశంలో మనకు తెలుసు ఎవరు అంటే సందర్భాలు మనం చూస్తే దానియేలు కానివ్వండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటే వాళ్ళ సమయాల్లో ఏ రకంగా ఉండేది మనకు అందరికీ తెలుసు. అంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ విధంగా ఉంటున్నారన్నమాట. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎజ్రా అను శాస్త్రి. ఆ శాస్త్రి మరి మనం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన గురించి మనం అక్కడ వివరంగా ఉంటుందన్నమాట. ఆయనను పిలిపించారనమాట. ఎట్లా అనంటే అందరూ ఏక మనస్కులై అంటే ఏక మనస్సుతో అందరూ కలిసి ఆ యొక్క శాస్త్రిని పిలిపించి మనం అంటే ఈరోజు పండుగ కదా, మనం ఈ ధర్మశాస్త్రంలో విషయాలన్నింటినీ తెలియజేయడానికి ఆయనను పిలిపిద్దాం, ఆయన మహా జ్ఞాని కాబట్టి అని చెప్పి వాళ్ళు అందరూ అనుకున్నారనమాట. మరి 3వ వచనం నుంచి అట్లా చూస్తే అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది మనం చూస్తే నీటి గుమ్మము ఎదురున్న మైదానము అని ఉంది. ఇక్కడ మైదానము అంటే మన భాషలో అంటే ఆడుకునే స్థలము లేదంటే ఆవరణము, అంటే ఇంకా ఇలా రూములు అవి కాదనమాట. బయట ఒకే నేల అంటే మామూలుగా దుమ్ముదులు ఉండేటటువంటి ఆ మైదానం, గ్రౌండ్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే. ఆడ ఉండి చూస్తున్నాడు అనమాట. అంటే మనం 2వ వచనం నుంచి చూస్తే అంటే స్త్రీలైతేనేమి ఎవరైతేనేమి గ్రహింప శక్తి అంటే చదువబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను కలిగిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి ఈయన చెప్తూ ఉంటున్నాడు అనమాట. మరి ఆ చెప్పబడిన దాంట్లో ఏదైతే ఉందో మరి చెప్పబడడానికి ఆయన నేను వచ్చి చెప్తా అని చెప్పి అన్నాడా? ప్రజలే వచ్చినారు కదా, అంటే చెప్పండి అని చెప్పి ఆయననే అన్నాడు. మరి యాకోబు పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో వినుటకు ఏ విధంగా ఉండాలంట? వేగిన పడేవారిలాగా. మరి వీళ్ళు వినుటకు అంటే ఆ యొక్క పండగ దినంలో వాక్యాన్ని వినుటకు వేగిన పడిలాగా ఉండి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తెలుపుటకై అంటే చక్కగా వివరించే శక్తి కలిగినటువంటి ఆ యొక్క ఎజ్రా శాస్త్రిని వాళ్ళు పిలుచుకొని వాక్య సందేశాన్ని వాళ్ళు వింటున్నారనమాట. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే గ్రహింప శక్తి కలిగినటువంటి ఆ యొక్క వారులా వాళ్ళు ఉన్నారనమాట. మరి చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్త్రీ పురుషులు తెలివితో వినగల వారికి అందరినీ చదివి వివరించు వచ్చనమాట. అంటే ఆ శాస్త్రి అందరికీ వాళ్ళు ఆ విధంగా ఎలా ఉన్నారు అంటే అక్కడ తెలివితో వాళ్ళు వింటూ ఉన్నారనమాట. అంటే మరి కింద వచనం చూస్తే శ్రద్ధతో విని అని చెప్పి మనం అక్కడ చూస్తాం అనమాట. అంటే ఈ యొక్క మాటల్లో అంటే వాళ్ళు ఆసక్తితో శ్రద్ధాసక్తులతో
వాక్యాన్ని దగ్గరికి వచ్చి వాళ్ళు వింటూ ఉన్నారనమాట. ఈ రకంగా అంటే మనము అంటే ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉంటున్నామా లేదా అనేది, అంటే ఇప్పుడు శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేవారులాగా, అంటే వాక్యం కొరకు వేగిల పడి ఉండేవారిలాగా ఉంటున్నామా లేదా అనేది మనము గమనించుకోవాలి. మరి యొక్క 8వ వచనం ఆ విధంగా మనం చూస్తే ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు మొత్తము లేవీయులు అందరూ తాత్పర్యమును తేటగా వాళ్ళు అక్కడ గ్రహించే విధంగా అన్నమాట. అంటే మామూలుగా ఒక ఏదో చెప్పి కాదు, ఎజ్రా చెప్తే ఎజ్రా పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ అనమాట, అంటే కొంతమంది కుడి వైపున ఉన్నారు, ఎడమ వైపు ఉన్నారు, వాళ్ళందరూ తాత్పర్యమును తెలియచెప్పారు అనమాట. ఆ తర్వాత చూస్తే 8వ వచనం మనం గమనిస్తే, ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వివరించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి అని ఉంది. అంటే వాళ్ళు జనులు గ్రహించే విధంగా వాళ్ళు బాగా వాక్యాన్ని అక్కడ వివరించినారు. ఇప్పుడు వాక్యం బాగా వివరిస్తే మనకు ఆ వాక్యంలో ఉన్నటువంటి సంఘటనలు అయితేనేమి, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క జరిగే ఆ విషయాలన్నీ కూడా మన కళ్ళకు పట్టినట్టుగా ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా వీళ్ళు ఆ యొక్క వాక్యం బయలు వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తారంట అంటే బాధతో ఏడవడం మొదలు పెట్టినారంట. 9వ వచనం నుంచి చూస్తే, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటను విని ఏడవ మొదలు పెట్టగా, అంటే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అంటే ఒక పక్కగా ఏడుస్తున్నారు అనమాట. ఎందుకు అని అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ చెప్పబడిన లేఖన భాగాల్లో ఉన్నటువంటి సారాంశం అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళకు మనసుకు నొప్పించి ఉన్నాయి. మనం అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ చూస్తే, మరి పేతురు ఇంకా మిగతా అపోస్తలులు ఆ చోటికి వెళ్ళి అక్కడ సువార్తలాగా చెప్తున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు మారు మనసు అంటే పొంది వాళ్ళు అంటే ఒక దుఃఖితులాగా ఉండే రకంగా అక్కడ ఉండి మేము ఏం చేయాలి నెక్స్ట్ అనే ఒక బాధాకరంగా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అంటే ఆ యొక్క చెప్పబడిన దాన్ని వాళ్ళు సరిగ్గా విని అర్థం చేసుకున్నారు. ఆ యొక్క ఏవైతే ఉందో ఆ సారాంశాన్ని అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని ఏం చేయాలి అన్నట్లుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మరి యొక్క వాక్యంలో అంటే ఆ వాక్యాన్ని గ్రహించిన తర్వాత మనము వాక్యంలో ఉన్నది ఉన్నట్లు పాటించకపోయినా మనకు వీలైనంత మనము పాటించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి యొక్క పండుగ సమయంలో వాళ్ళు ఆ యొక్క కూడిన తర్వాత ఆ వాక్యం మొత్తం విన్న తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఆ వాక్యంలో ఉండిన తర్వాత వాళ్ళు వాక్యాన్ని ఆచరించడం అన్నమాట. అంటే వాక్యాన్ని అక్కడ ఉండి అక్కడ విన్న తర్వాత ఏదైతే విన్నారో ఆ ఒక మందిరం సమాజంగా కూడిన తర్వాత ఆ వాక్యాన్ని వాళ్ళు వెంటనే అమలు చేయడానికి సిద్ధపడి ఉన్నారనమాట. మరి ఈ యొక్క వాక్యం వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములు పంపించుటకును శుభ్రముగా ఉండుటకును ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిరి. అంటే వాక్య భాగంలో ఆ యొక్క సందేశం వాళ్ళు విన్నారేమో. నేను పోయినసారి వాక్యంలో చెప్పాను కదా, అంటే పండుగల్లో వాళ్ళు లేని వాళ్ళకు ఇవ్వాలి అన్నట్లు ఆ రకంగా ఆయన ఎజ్రా గారు అక్కడ ఏమన్నా చెప్పి ఉండవచ్చు. ఆ రకంగా విని వాళ్ళు ఏమైంది అంటున్నారు అనమాట, రియలైజ్ అయ్యి అంటే వాళ్ళు అక్కడ మొత్తం అంటే లేని వారికి పలహారములు ఇచ్చుటకు ఎప్పుడు వాక్యం విన్న తర్వాత వాళ్ళు వెళ్ళారనమాట. మనం చూస్తే ఇప్పుడు మన యొక్క దైనందిన జీవితంలో చూస్తే పండగ వేళల్లో ఏ సమయానికి వెళ్తున్నాం, ఏ యొక్క అంటే ఏ టైంలో మనం వెళ్తున్నామో ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు పండగ అంటేనే 11 గంటలకు ఒక సెక్షన్ పెట్టినా అంటే ఒక ప్రార్థనే ఉన్న 11 గంటలకి అని అంటే 12, 1 అవుతున్నా కూడా మనం అందరము వెళ్ళలేము. కానీ వీళ్ళు మొదట అంటే నాకు తెలిసి వీళ్ళు తినడానికి సమయాన్ని ఇచ్చి ఉండలేకుంటారు. మనము చూస్తే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్నారంట. వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అంటే వాళ్ళు అక్కడ సరిగ్గా తిని అంటే తిండికి సంబంధం లేనట్టుగా మొదట వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చి
వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. ఆ ఇచ్చిన తర్వాత అంటే వాక్య సందేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం చూస్తే 10వ వచనంలో ఎజ్రా అన్నమాట, అంటే మీరు ఏడ్చవద్దండి, ఎందుకంటే ఇది పరిశుద్ధ దినము, మనము ఏడ్చకూడదు అన్నట్లుగా మీరు వెళ్ళి కొవ్విన మాంసమును భక్షించండి, మధురమైన దాని పానము చేయండి అని చెప్పి ఆయన వాళ్ళకు ధైర్యం చెప్పి పంపిస్తాడు అనమాట. ఆ రకంగా వాళ్ళు అంటే ఆ దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతని ఇచ్చి వాక్యంలో ఎదిగి వాక్యంలో ఉన్నటువంటి వాటన్నిటిని వాళ్ళు పాటించారు అనమాట. అంటే మనం ఏం చేస్తాం, అరే ఇంకా బట్టలు తెచ్చుకోవాలి అంటే మీరు చాలా మంది చూసింటారు, అంటే చర్చిలే అంటే వాక్యానికిలా చర్చికి రాకుండా వాడు సాయంత్రం అంటే రాత్రి ఈ టైం దాకా కూడా పండుగనే బట్టల కోసం షాపింగ్లలో ఉంటారు కొంతమంది. పండగల్లో అయిపోయినాక అంటే ఈ టైం దాకా ఉంటుంది, పండుగ ఉండదు కదా ఈ టైం దాకా, కానీ బట్టల షాప్లో పడుకొని ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒక గంట వేసుకున్నాం, పండుగ తీసుకున్నాం కదా అని ఒక తృప్తి ఉండాలా అన్నట్లా. అంటే వాక్యానికి మనం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి గమనించుకోవాలన్నమాట. మరి ఆ యొక్క మందిరాల్లో ఉన్న తర్వాతనే కాకుండా మరి వీళ్ళొక అద్భుతంగా మరి చూస్తే అంటే ఈ యొక్క పండగ అంతా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ తిరిగిపోయి అంటే ఎజ్రా కాడికి పోయినారు అనమాట. అయ్యా వాక్యం చెప్పాయా, ఇంకా మాకు ఇంకా నేర్చుకుంటాం అన్నట్లుగా. మళ్ళీ చెప్పి విన్న తర్వాత ఆయన గుడారాల పండుగ గురించి ధర్మశాస్త్రంలో ఉంది కదా, గుడారాల పండుగ వేసి మీరు పండుగ చేయాలని, ఆ పండుగ గురించి వివరిస్తుండగా ఆ పండుగ అంటే ఆ వాక్య భాగంలో చెప్తుండగానే చెప్పిన తర్వాతనే అరే ఎట్లా చేయమన్నాడు కదా దేవుడు అని చెప్పి వెంటనే అంటే గుడారాలు మనం కూడా వేసుకోవాలని చెప్పి అన్ని అంటే ఈత మట్టలు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి ఒలివ చెట్ల కొమ్మలు అవన్నీ తీసుకొచ్చి మనం కూడా గుడారాలు వేసుకుందాం, మనం కూడా అప్పుడు ధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే చేసినామో అదే విధంగానే మనం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అంటే వాళ్ళు దేవుని యొక్క మాటల్ని అంటే దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటల్ని చదివి అంటే వినిపించుకొని చెప్పించుకున్నారనమాట. చెప్పించుకొని హృదయానుసారంగా వాళ్ళు అంటే ఆ యొక్క వాక్యాన్ని గ్రహించి అందులో ఎట్లా ఉంటే ఆ విధంగా నడుచుకుందాము అనే రకంగా వాళ్ళు ప్రేరేపితులై ఈ అంటే ఆ యొక్క పర్ణశాలలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా కట్టి ఉన్నారనమాట. మనం ఇదే ఎజ్రా గ్రంథం 16వ వచనంలో మనం చూస్తే అప్పుడు అంటే క్షమించండి 17వ వచనంలో మనం చూస్తే అంటే ఈ యొక్క పర్ణశాలను వాళ్ళు కట్టుకొని నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అంటే ఆ దినముల నుంచి ఈ దినముల వరకు ఇట్లాంటి ఎవరు వేసి ఉండలేదు అనమాట. మనం కొన్ని చూడొచ్చు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను కొన్నిటిని మధ్యలో రాజులు అయితేనేమి న్యాయాధిపతులు అయితేనేమి అంటే ప్రజలకు చెప్పకుండా ఆ పండుగలను విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అంటే అప్పటి నుంచి అంటే మనం యెహోషువ గ్రంథం నుంచి ఇక్కడి దాకా చూసుకుంటే ఈ పండుగలను ఆచరించిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఆచరించి ఎట్లా ఉన్నారు, మళ్ళీ సంతోషంగా ఉన్నారనమాట. అంటే బహు సంతోషం వాళ్ళలో పుట్టి ఉండను అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటలను అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని అందులో ఉన్నటువంటి నిజ జీవితంలో మనం చేస్తే ఎంత సంతోషం వల్ల పుట్టి ఉందో మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే మనం కూడా ఇప్పుడు దేవుని వాక్యం ఏదో విన్నాంలే చెప్పినారులే అరే వచ్చినారులే అనే ఆ విధంగా కాకుండా దేవుని యొక్క మాటలకు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం అంటే 5 కాండాలే కాదు, ఈ యొక్క మొత్తము 66 పుస్తకాలు మనకు ధర్మశాస్త్రమే. ఆ అందులో ఉన్నటువంటి ఏవి మనం చేయబడుతున్నాం ఏవి చేస్తలేమో అనేవి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నవి మొత్తము అంటే చాలా ఆజ్ఞలు ఉంటాయి, కానీ వాటినే మనం చేయకుండా మిగతా మనకు తోచినటువంటి సహాయము మనకు వీలైనటువంటి ఆ యొక్క ఆజ్ఞలు మనము పాటించుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇక్కడ చూస్తే వాళ్ళు అంటే లేని వారికి పలహారములు పంపించడానికి అని అంటున్నాడు. మరి లేని వారికి పలహారములు పంపించడము అనేది మనము అంటే చాలా చోట్ల మనము చూడొచ్చు అనమాట. అంటే నీతివంతుడు ఆకలి కొని ఉన్న వారి పైన కటాక్షము అంటే వాళ్ళ జాలి కలిగి వాళ్ళకు తనకున్న ఆహారాన్ని ఎవరికి ఇస్తాడు, లేని వాడికి ఇవ్వాలనే మనసు వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు లూకా సువార్త 14వ అధ్యాయం 12 వచనాల నుంచి 14 వచనాల్లో మనం అక్కడ చూస్తే అక్కడ దేవుడు అంటే మీ యొక్క పండుగ కార్యాల్లో ఒకసారి తీసి చదువుదామా. లూకా సువార్త 14వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చూద్దాం. తాను హెచ్చించుకున్న ప్రతి వాడును 12వ వచనం నుంచి
మరియు ఆయన తను పిలిచిన వాడితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక వారు నీకు ప్రత్యుపకారము కలుగును అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ప్రత్యుపకారము అంటే ఒకరిని అంటే ఆ యొక్క చేసుకున్నప్పుడు నువ్వు ఇస్తే వాడు మళ్ళీ తిరిగి ఇస్తాడు. అందుకని ఎవరిని పిలిచాలంట అంటే లేని వాళ్ళని పిలిస్తే వాడు తిరిగి ఇచ్చే పరిస్థితులలో వాడు ఉన్నాడు. ఇప్పుడు పిచ్చగలిపోతుంటారు, నువ్వు వానికి రూపాయి ఇస్తావు, నీకు రూపాయి వాళ్ళు ఇస్తారా తిరిగి మళ్ళీ? అరే అంటే వాడిని గడపోయి అడుక్కున్నా కూడా వాడు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. అరే నీకు మొన్న 10 రూపాయలు ఇచ్చింది కదరా పండుగ రోజు, నాకు తీరం వల్ల అంటే అయిపోయాను లేవు నా దగ్గర అని అంటాడు వాడు కదా. ఆ రకంగా అంటే లేని వాళ్ళకు పోయామని చెప్పి ఉన్నాడు. ముందు వచ్చిన చదువు తాను హెచ్చించుకున్న ప్రతివాడును నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు ఆ వచ్చిన తర్వాత అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను గుడ్డివారులను పిలువుము అంటున్నాడు. అంటే అంగహీనులను గుడ్డి వాళ్ళను అంటే వాళ్ళకు స్వయంగా అంటే తాను అంటే బ్రతకలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు అంటే నీడ అయితేనేమి బట్టలు అయితేనేమి లేనటువంటి ఆ వాళ్ళకు నువ్వు పిలిచి వాళ్ళ ఆహారాన్ని ఇవ్వమని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి మనం చూస్తే మరి ప్రతి పండుగకు క్రిస్మస్ పండుగ అయితేనేమి, చర్చ్ డే అని చెప్పి అవైతేనేమి, వార్షికోత్సవాలు అని చెప్పి, బర్త్డే కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అని అవి ఇవి అని ఎన్నిసార్లు మనం సంఘంగా కూడినా అన్నీ చెప్తూనే ఉంటాం. కానీ అంటే ఒక దేవుడు చెప్పినటువంటి మాటలలో ప్రతిదాన్ని పాటిస్తాము అని చెప్పి అనుకుంటాం, కానీ కొన్ని విషయాల్లో మనము పాటించలేము. ఆ మాట చెప్పినది ఎవరు? స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పినారు, పిలిచొద్దయ్యా నువ్వు వాళ్ళని అని చెప్పి. మనం అన్నదానం అని చెప్పి చెప్తాం, కానీ మనమే ఇళ్ళలో వంటలు చేసుకోకుండా పోయి తినమా పోయి అంటే తిందులో అట్లా పోయి తింటాం అనమాట. అంటే అలాంటి విషయాలు మనము పాటించిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అన్నదానము అంటే ఆ దానిలోనే ఉంది దానము అంటే తిరిగి వాళ్ళు ఇవ్వలేనిది. నువ్వే చందాలు వేసుకొని, నువ్వే అంతా కలెక్ట్ చేసి, నువ్వే వంట చేసుకొని, నువ్వే అన్నదానము అని అంటే అది అన్నదానం కిందకి వస్తుందా? అంటే ఒక పార్టీ అవుతుంది, జల్సాలు చేసి ఒక పార్టీ అంతే. అది వాటి కిందకి కదా వచ్చేది. అరే 5 మంది ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు 10 వేసుకుందాము, పోయి ఏమన్నా తినొద్దామంటే అది అన్నదానం అవుతుందా? పార్టీ అవుతుందా? పార్టీ. సేమ్ ఇప్పుడు ఈ విధంగా చేస్తుంది కూడా అదే కదా. ఇప్పుడు అంటే అందరం కలిసి ఉన్నాం అంటే లేని వాళ్ళకి చేసేది దానం అంటే తిరిగి మనము పుచ్చుకోనిది. అందుకని అంటే వాళ్ళ బీదలను కటాక్షించిన వాడికి యెహోవాకు అప్పించిన వాడు అంటే యెహోవాకు స్వయం. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా, నేను దాహం అయితే నాకు నీళ్ళు ఇవ్వలే, ఆకలి అయితే నాకు అన్నం పెట్టలే అంటున్నాడు. అంటే మనుషుల్లో నన్ను చూసుకోండి, వాళ్ళకు సేవ చేయండి అని చెప్పి మరి దేవుడు చెప్తున్నాడు. మరి ఆ విధంగా మనము ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మరి అవన్నీ చూసుకొని మరి పండుగ దినాలలో మనం ముఖ్యంగా చేయవలసినది ఏది అంటే, ఇప్పుడు పండుగలు అంటే దినాము రావు. అంటే ప్రతిరోజు పండుగని మనకు యేసుక్రీస్తు ఒకరోజు పుట్టిన ఆయన పుట్టుక మన జీవితాంతం అంటే మనలో ఊపిరి ఉన్నంత వరకు ఆయన గురించి అంటే ఆయన మరణం, పునరుద్ధానాలు, జన్మలు అన్నిటిని మనం స్మరించుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్రిస్మస్ రోజు ఒక్కటినే యేసు ప్రభు లోకంకి వచ్చాను, దావీదు కుమారుడు రోజు జన్మించును అని మాట్లాడతాం. కానీ ప్రతి క్షణం మనము వాటి అందే ధ్యానించుకుంటూ ఉండాలి. మరి పండుగ దినాల్లో మనము చేయవలసిన ముఖ్యంగా అంటే మన పాపములను ఒప్పుకోవడము. మరి ఇదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే అంటే ఒక జాము సేపు వాళ్ళు ఉన్న చోటనే ఉండి వాళ్ళు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారు. ఫస్ట్ అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమున్నాయి ఇప్పుడు మనం చూస్తే నిర్మకాండంలో నుంచి 19వ అధ్యాయం నుంచి మనం చూస్తే అక్కడ మొత్తము ఆజ్ఞలు ఉంటాయి. అంటే అట్లా అన్ని చదువుకుంటూ ఒక్క జాము సేపు చదివినారనమాట. మళ్ళీ తర్వాత ఒక జాము సేపు ఏం చేస్తారంట, పాపములను ఒప్పుకొనుచు దేవుడు యెహోవాకు నమస్కారం చేయించు వచ్చింది.
అంటే వాక్యాన్ని చదివినారు, ఆ వాక్యంలో ఉన్న దాన్ని అరే ఈ విధంగా ఉందంట, ఇది చేస్తే తప్పంట, ఇది చేస్తే మనము దోషులమంట అని వాళ్ళు గ్రహించి తమకు తాము ఏ విధంగా అయితే అంటే ఆ యొక్క వాక్యాలకు అనుసారంగా ఒకడికి ఒక పాపం చేస్తుంటాడు, ఇంకొకడికి ఒక పాపం చేస్తుంటాడు, వాటన్నింటినీ ఒప్పుకొని వాళ్ళు ప్రాయశ్చిత్తం పడుతూ దేవుడి యొక్క మందిరంలో వాళ్ళు మరి అంటే ఒక జాము సేపు వాక్యం చదివినారంట, ఒక జాము సేపు మళ్ళీ ప్రార్థన అంటే వాళ్ళ యొక్క పాపాలను పాపక్షమాపణ కొరకు వాళ్ళు మరి దేవుని మందిరం దగ్గర వచ్చి వాళ్ళు ఆ విధంగా మొరపెట్టుకుంటూ ఉంటున్నారు అనమాట. మనం ఎలా ఉంటున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలుపుతున్నాం. మరి తర్వాత ముఖ్యంగా ఉండేది కృతజ్ఞత. ఇప్పుడు మన పండుగ దినాల్లో ఆ పండుగ నుంచి ఉంది కదా వాక్యంలోని సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు అంటే ఈ క్రిస్మస్ అంటే ఆ ముందు నుంచి ఇప్పుడు మనం సంవత్సరం అంటే నెలల్లో మొలుస్తాం, అంటే జనవరి టు డిసెంబరు, మళ్ళీ డిసెంబర్ టు జనవరి. కానీ ఇప్పుడు క్రిస్మస్ మళ్ళీ క్రిస్మస్ కూడా సంవత్సరమే కదా అది. ఆ రకంగా అంటే ఈ పండుగ నుంచి ఆ పండుగ వరకు నన్ను కాచి కాపాడినావు కదా అని చెప్పి ఆయన ఎడల మనము కృతజ్ఞత. మరి ఇక్కడ ఇదే 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క 7వ వచనం నుంచి చివరి వచనాలు మొత్తము అంటే ఈ యొక్క ప్రజలు ఇశ్రాయేలీలు ఎప్పటి నుంచి అంటే మోషే ఆ యొక్క మోషే నుంచి కూడా కాదు, అబ్రహాము నుంచి మొదలుకొని ఏ కార్యాలు అయితే చేసి వచ్చి ఉన్నారో ఆ కార్యాలను అన్నింటినీ చెప్తున్నాడు అనమాట. వాళ్ళు అంటే దేవుడు చేసిన కార్యాలు, ఇశ్రాయేలీల పాపములు కూడా అంటే వీళ్ళు పాపం చేస్తారు, అయినా నువ్వు కనికరింపబడి బహుకృప గల దేవుడు అని చెప్పి వాళ్ళను కనికరించావు. మళ్ళీ తిరిగి ఎర్ర సముద్రాన్ని అంట అవి అని చెప్పి మొత్తం ఆ చివరి వచనాల వరకు ఆయన కృతజ్ఞత అంటే జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు అనమాట. మనం కూడా మళ్ళీ అంటే ఆ పండుగ దినాల్లో మనం అంటే పూర్వ అంటే మన ప్రవర్తన అంటే ఎలా ఉందో వాటన్నిటిని విడిచి ఆ ప్రవర్తన నుంచి మనను విడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపి, ఒకవేళ ఆ ప్రవర్తన చెడ్డదైతే మార్చుకొని ఆ ప్రవర్తన మంచిదైతే ఇంకా ఆ దానిలో కొనసాగించే విధంగా ఉండాలని చెప్పి దేవుడిని మనము ప్రార్థించుకుందాం. మరి జ్ఞాపకం చేసుకోండి, మరి దేవుడు ఎందుకు ఆ పండుగను అన్నింటినీ మరి అంటున్నాడు కదా, అసహించుకొనిచున్నాను అంటున్నాడు. అంటే మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ఇంకా ఎప్పుడు తిందామా, ఎప్పుడు తాగుదామా, ఎప్పుడు పండుకుందామా అని చెప్పి ఎప్పుడెప్పుడు వాక్యం అయిపోతుందా అని పండగలకు వచ్చేదే సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు బర్త్డే అయినా సంవత్సరం అంటే 12 నెలల తర్వాతనే అది వస్తుంది. ఏ పండుగ అయినా అంటే సమయాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పండగ విషయంలో క్రిస్మస్ ఒకటే కాదు, ఏదైనా మనం పండగలా జరుపుకుని పండగల సహవాసంలో కూడుకునే సందర్భాల్లో ఇప్పుడు వాటన్నిటిని మనము చూసుకునేటప్పుడు వాటన్నిటిని మనము గ్రహించుకోవాలి. దేవునికి ఒప్పందంగా అంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాయా లేదంటే దేవుడు అసహించుకునే విధంగా ఉన్నాయా అనేది మనము గమనించుకోవాలి. మరి మనం కింది వచనంలో ఆయన చూస్తే మీ వ్రత దినములలో కలుగు వాసన అంటున్నాడు. వ్రత దినాలు అంటే వ్రతాలు మనం కూడా పాటిస్తాం, అంటే డైరెక్ట్గా ఇప్పుడు హైందవ ధర్మంలో ఉన్నటువంటి వ్రతాలు అనేటటువంటి ఆ పేరు కాకుండా వ్రతము అంటే ఒక పాటించే పద్ధతి. ఇప్పుడు వ్రతాలు అంటే మనము ఇప్పుడు ఈస్టర్కి వస్తుంది, ఈస్టర్ ముందు నుంచి పాటిస్తాం కదా, లెంతి డేస్ ఉపవాసం తినాలని చెప్పి అదొక వ్రతం లాగా. అంటే మిగతా మనం తీసుకుంటాం అనమాట. అరే నేను ఈ వారం మొత్తం ఉపవాసం ఉంటా, ఈరోజు మా ఇంట్లో వ్రతము అంటే ప్రార్థన కూడిక. ఇప్పుడు ఇంట్లో ప్రార్థన కూడికలు పెట్టుకుంటాం కదా, ఆ రకంగా ఉన్నా కూడా దాంట్లో మీ వాసన నేను ఏమంటున్నాడు, అగ్రునింప నొల్లను. వాసన అంటే బైబిల్ ప్రకారం ఆత్మీయ అర్థం వాసన అంటే అసువాసన అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా? ప్రార్థననే మనము ఇంపైన సువాసనగా మనము దేవునికి చేస్తాం. ఆ ప్రార్థనలను కూడా నేను వినను అన్నట్టు దేవుడు ఇక్కడ తెలుపుతున్నాడు అనమాట. ప్రార్థన అంటే నువ్వు ఏమన్నా అడిగినా అప్పుడు చేసేవి అన్ని చెడ్డ పనులు చేసుకుంటూ అన్ని చేసినా నీ వాసన కూడా నేను ఆగ్రహింపడలను, అంటే నేను ఆ ప్రార్థనలను కూడా నేను వినను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మరి వాటన్నిటిని మనం గమనించి మన పండుగ దినాల్లో ముఖ్యంగా అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ఏదో తిని పోయి వాక్యం వినాలి, అంటే ఏదో పండుగ వచ్చింది ఏదో ఒక అర్ధగంట సేపు అర్ధగంట సేపు వినాలా పోదాం అనే ఆ విషయాలు కాకుండా అక్కడ ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఆ యొక్క పండుగ దినాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ యొక్క సంవత్సరంలో అనే విషయాలను మనం గ్రహించి వాటిని అనుసరించి
ఆ యొక్క దేవునికి ఇష్టమైన వారిలాగా ఉండేలాగా మనము చూసుకుందాం. మన ప్రవర్తన అటు విధంగా అంటే దేవుడికి ఇష్టమైన విధంగానే మనము చూసుకుందాం. మరి ఈ యొక్క పండుగల్లో మరి ఇంకా తర్వాత ఏముంటాయి పండుగల్లో? ఇప్పుడు క్రిస్మస్ పండుగనే చూసుకున్నాం, వాక్యం అయిపోయింది, మొదటి ప్రాధాన్యత. తర్వాత ఉంటాయి కదా, ఇప్పుడు ఏంటి? భోజనాలు ఉంటాయి, తర్వాత డెకరేషన్లు అంట, తర్వాత బట్టలు అంట, ఇంకా అవన్నీ ఉంటాయి. దేవుడు సమయం ఇస్తే పండుగ అయిపోయే లోపు మరొకసారి మనము చర్చించుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు అందరికీ కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటాం. దేవుడికి లేఖన భావాన్ని దీవించి ఆస్వాదించుకుందాం.